This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. సో ఈరోజు న్యూ టాపిక్ ఏంటంటే చైన్ రూల్, రైట్? సో చైన్ రూల్ మరియు టైమ్ అండ్ వర్క్ కొంచెం సేమ్ ఉంటాయండి, రైట్? సో ఆల్రెడీ వి డిస్కస్డ్ టైమ్ అండ్ వర్క్ కాబట్టి ఈ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము, ఓకేనా? సో ఇందులో దాదాపు మీకు ఈ చాప్టర్ గురించి ఐడియా ఉంటుంది. ఇందులో ఎగ్జామ్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? 15 బొమ్మల ఖరీదు 234 అయితే 35 బొమ్మల ఖరీదు ఎంత అన్నాడు, అంతేనా? సో 15 డాల్స్ కాస్ట్ అంట 234 రూపీస్ అంట. అయితే 35 డాల్స్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు, అంతేనా? చూడండి, సో 3 5s 15, 7 5s 35, రైట్? సో 3 ఇంటూ ఇక్కడ 21, 3 78s 234. సో 78 ఇంటూ 7s హౌ మచ్ కనుక్కోవాలి మనం ఇక్కడ. చూడండి, 78 ఇంటూ 7 ఎంత అండి? 56, 5 44, అంతేనా? 546 అంటే 35 డాల్స్ కాస్ట్ ఎంత అండి? 546 రూపీస్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 25 గంటలలో ఒక పనిని 36 మంది పురుషులు చేస్తే 15 మంది దీన్ని ఎన్ని గంటల్లో చేస్తారు అని అడిగాడు, రైట్? సో ఇక్కడ నుండి మనకు ఒక ఫార్ములా ఉంటుందండి, జస్ట్ నార్మల్ ఫార్ములా. చూడండి, దీన్ని 2 మెథడ్స్ చేయొచ్చు. ఇందులో ఒక నార్మల్ మెథడ్ అంటే ఫార్ములా మెథడ్ చూడండి. ఈ ఫార్ములా మెథడ్ అయితే ఈజీ ఉంటుంది. సో మెన్, ఓకేనా? మెన్ డేస్ హవర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వర్క్. మెన్ డేస్ హవర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వర్క్. ఫర్ సపోజ్ ది వర్క్ ఇంక్రీజెస్, ఇఫ్ ద మెన్ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ రెడ్యూసెస్, అంతే కదా? అంటే దీన్ని ఎలా రాస్తాం మనము? M1 D1 H1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 H2 బై W2. ఓకే, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇలా కాకుండా మెథడ్ 2 ఏంటంటే ఈ నంబర్ ఆఫ్ హవర్స్ ఇంటూ ఈ మెన్ చేస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది, అంతేనా? నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంటూ మెన్ చేస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది కదా. ఫర్ సపోజ్ 25 ఇంటూ 36 ఎంత అండి? 36 25 ఎంత వస్తుంది అప్పుడు మనకు? 180 72 0 0 900, అంతే కదా? అంటే వాళ్ళు 25 అవర్స్లో 36 మెన్ ఏం చేస్తారంట అంటే 900 యూనిట్స్ చేస్తారట, అంతేనా? అప్పుడు 15 మెంబర్స్ ఎన్ని యూనిట్? 15 మెంబర్స్ కంప్లీట్ చేయడం, 15 మెంబర్స్ ఈ 900 యూనిట్స్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. అంటే ఏం చేస్తాం దీన్ని? 900/15 అంటే ఎన్ని డేస్ పడతాయండి? 60 డేస్. 60 డేస్ అంటే మనము ఇచ్చిన దాన్ని యూనిట్స్లో కన్వర్ట్ చేసుకొని మనం డేస్ కనుక్కుంటున్నాం. సో ఈ మెథడ్ చూడండి, మెథడ్ 1 అంటే మనం మెథడ్ 1 చూడండి. సో మెథడ్ 1లో ఎలా చేస్తాం మనం? సో M1 అంటే మెన్, H1 అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఈక్వల్స్ టు M2 H2. ఇది మనకు వర్క్ ఇలే కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఓన్లీ 2 డిజిట్స్ తీసుకుంటాం, రైట్? సో ఇక్కడ M1 ఎంత ఇచ్చాడు? 25, H1 36. నెక్స్ట్ M2 ఎంత ఇచ్చాడు? 15. నెంబర్ ఆఫ్ అవర్స్ కనుక్కోమంటున్నాడు ఇక్కడ, అంతేనా? అప్పుడు ఏమవుతుంది? 5 మూల 15, 5 5 25, 12 మూల 36. సో అప్పుడు ఏమవుతుందండి? సపోజ్ X అనుకోండి, X ఈక్వల్స్ టు ఏమవుతుంది? 60 డేస్, 60 అవర్స్. ఇక్కడ 60 అవర్స్, ఓకేనా? 60 అవర్స్. సో ఇలా చేయొచ్చు, అంటే 2 మెథడ్స్ చేయొచ్చు. సో ఇక్కడ యూనిట్స్ మెథడ్ చేసాం మనము. నెక్స్ట్ ఈ M1 H1 మెథడ్ కూడా చేసాం, రైట్? ఇందులో ఏదో ఒక మెథడ్ చూడండి. మనం ప్రతి క్వశ్చన్ 2 మెథడ్స్ డిస్కస్ చేసుకుంటాం, అది ఈజీ ఉంటుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
15 రోజులకు 6 మంది పనివారి కూలికి 2100 అయితే 12 రోజులకు 9 మంది పనివారి కూలీ ఎంత అవుతుంది అన్నాడు. రైట్. సో 15 × 6 ఎంత అండి? ఎంత? 90 యూనిట్స్ కంట ఎంత అవుతుందంట? 2100 అవుతుందట. అయితే ఏమన్నాడు? 12 × 9 అంటే ఎంత అండి? 108 యూనిట్స్కి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ కదండి. సో 90 యూనిట్స్కి ఎంత 2100 అయితే 108 యూనిట్స్కి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 9 × 10 = 90. సో 9 × 12 = 108 అంతేనా? సో ఇక్కడ ఎంత వస్తుంది? 10 × 210 2100. సో 12 × 210 ఎంత వస్తుందండి? 21 12. సో 42 = 21. సో 2520 అంతేనా? సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 2520 అంటే 108 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఎంత టైం పడుతుందంట? 2520 రూపాయలు పడతాడట. సేమ్ ఇదే మెథడ్ను మనము ఫార్ములా ఎలా రాస్తామండి? సో మెథడ్ 1 ఇది మెథడ్ 2 కదా. సో నంబర్ ఆఫ్ మెన్, నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ బై వేజెస్. సో వేజెస్ను వర్క్ మనము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రాస్తాము. నెక్స్ట్ ఏం రాస్తాము? M2 D2 బై W2 అంతేనా. సో అప్పుడు ఎంత ఇచ్చాడు ఇక్కడ? 15 × 6/2100 ఈక్వల్స్ టు 12 × 9 బై వేజెస్. ఇది కనుక్కోవాలి. సో ఏం రాస్తామండి మనం? 5 3 5 15 4 3 12 అంతేనా. సో 3 3 9 3 2 సో 2 2 రైట్. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి? 6. సో ఇక్కడ ఎంత క్యాన్సిల్ అవుతాయండి? సో 21 అంటే 21 84. సో 4 20 420 అంతేనా. 420 × 6. సో 420 × 6 ఎంత అండి? 0 12 1 24 2520. సో ఇక్కడ కూడా వేజ్ 20 వస్తుంది 2520 రైట్. సో ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. బట్ ఈ సెకండ్ మెథడ్ చాలా రేబుల్ చూడండి ఫస్ట్ దానికంటే. రైట్. సెకండ్ మెథడ్ యూజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 56 మీటర్ల పొడవు గల గోడ 6 రోజుల్లో 20 మంది పురుషులు నిర్మించగలిగితే అటువంటి గోడని 3 రోజుల్లో 35 మంది ఎంత పొడవు గోడను కట్టగలరు అని అడుగుతున్నాడు. రైట్. సో దీన్ని ఫస్ట్ మెథడ్ ఏంటండి? ఫస్ట్ మెథడ్ మనము M1 D1 బై W1 M2 D2 బై W2 అంతేనా. సో M1 అంటే ఎంత ఇక్కడ ఇచ్చాడు? నంబర్ ఆఫ్ మెన్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఎన్ని డేస్ ఇచ్చాడు? 6. ఎన్ని మీటర్స్? 56 మీటర్స్ అంతేనా. ఇక్కడ ఎన్ని రోజులు ఇచ్చాడు? 3 రోజులు ఇచ్చాడు. ఎంతమంది ఇచ్చాడు? 35 మంది ఇచ్చాడు. ఎంత గోడను కడుతున్నాడు అంటున్నాడు. అంతే కదా. చూడండి. సో దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. సో 3 రెంట్ల 6 రైట్. సో 5 4 20 అంతేనా. సో 7 5 35. సో 8 7 56 అంటే ఏమొస్తుంది మనకు? సో W2 ఎంత వస్తుంది అంటే వర్క్ ఎంత వస్తుంది? 49 అంటే 49 మీటర్స్ని వాళ్ళు 3 రోజుల్లో 30 మంది 49 మీటర్స్ని కడతారంట. అలా కాకుండా మన మెథడ్ 2 ఏంటండి? యూనిట్ మెథడ్ అంతేనా. అంతే కదా. అంటే ఇక్కడ చూడండి 20 × 6. సో 120 యూనిట్స్ 56 మీటర్స్కి సమానమైతే అప్పుడు 35 × 5 ఎంత అండి?
105 యూనిట్స్కి ఎంత అవుతా అన్నాడు, రైట్. ఓకేనా. సో ఇప్పుడు దీని ఎలా చేయం, 18 15 8s 120, 15 7s అంతేనా, 8 into 7. సో ఇక్కడ కూడా 7 into 7 49 మీటర్స్. సేమ్ అండి, ఇక్కడ యూనిట్ మెథడ్, ఇక్కడ మనము ఫార్ములా అప్లై చేస్తాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పొలాన్ని 16 రోజులలో రోజుకు 9 గంటలు పనిచేస్తూ 15 మంది కోయగలిగితే, సో మెథడ్ 1 చూడండి. ఇక్కడ ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ మెన్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు, నెక్స్ట్ హవర్స్ ఇచ్చాడు, అంతే కదా. సో సేమ్ M2 D2 H2. సో ఇది మెథడ్ 1లో. ఇక్కడ ఏమన్నాడు, 15 మంది కోయగలిగితే ఆ పొలాన్ని రోజుకు 8 గంటలు పనిచేస్తూ 18 మంది ఎన్ని రోజుల్లో కోయగలరు అని అడిగాడు కదా. సో ఫస్ట్ ఎంత చూడండి, 16 ఎంతమంది మొత్తము 15 మంది, ఎన్ని డేసు 16 రోజులు, ఎన్ని అవర్స్ చేస్తే 9 అవర్స్. ఇక్కడ కూడా ఎంతమంది 18 మంది, ఎన్ని గంటలు 8 అవర్స్. సో నంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలి మనం ఇక్కడ, అంతేనా, D2 కనుక్కోవాలి. సో 9 2s 18, 8 2s 16. సో అప్పుడు నంబర్ ఆఫ్ డేస్ ఎన్నండి, 15 డేస్ కదా. సో ఇది ఒక మెథడ్. సో మనకు మెథడ్ 2 ఏముంది, యూనిట్ మెథడ్. సో యూనిట్ మెథడ్ ఎలా చేస్తాము చూడండి, మెథడ్ 2 కదా. సో మెథడ్ 2 చూడండి, రోజుకు 16 రోజులలో 9 గంటలు 15 మంది పనిచేస్తారట, 15 మంది పనిచేస్తారట. సో అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని అవుతాయి అండి, 60. అంటే రోజు 9 గంటలు అంటే 16 9 ఎంత అండి, 144. ఎంతమంది 15 మెంబర్స్, అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, 5 4 20. సో 14 5s 70 అంటే +2 72, 144 0 6 1 2 2160 యూనిట్స్ అంట, రైట్. సో ఎవరెవరు ఈ 16 డేస్లో రోజుకు 9 గంటలు 15 మంది పనిచేస్తే 2160 యూనిట్స్ చేస్తారట. అయితే రోజుకు 8 గంటలు 18 మంది ఎన్ని రోజుల్లో కొయ్యగలరు అని అడిగాడు. రోజుకు 8 గంటలు అంట 18 మంది అంటే ఎంత అవుతుంది అండి, 18 8s. సో 6 144 అంతేనా. సో దీన్ని ఎలా రాస్తాం మనం, 2160/144 అంతేనా. సో 1s రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 144 అంటే 56 ప్లస్ 56 అంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 16 అంటే 720. సో 144 15s 144 5s ఎంత అండి, 5 4 20 పైకి 2 720. అంటే ఇక్కడ కూడా 15 డేస్, రైట్. సో వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడతాయంట, 15 డేస్ పడతాయంట. కంప్లీట్ చేయడానికి 15 డేస్ పడుతుంది. సో ఈ మెథడ్ యూనిట్ మెథడ్ అయినా ఈ మెథడ్ అయినా ఏదో ఒక మెథడ్ యూజ్ చేయండి, ఎలా అయినా మనకు ఆన్సర్ వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోజుకు 8 గంటలు పనిచేస్తూ 9 ఇంజన్లు ఒక్కొక్కటి 24 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగించుకుంటాయి. రోజుకు 13 గంటలు పనిచేస్తూ 8 ఇంజన్లు ఎంత బొగ్గును ఖర్చు చేస్తాయి. రెండవ రకం ఇంజన్లు 4, ముందు రకం ఇంజన్లు 3 కంటే ఒకే పరిమాణంలో బొగ్గు వాడకం చేస్తాయట. సో చూడండి, రోజు కంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, నెంబర్ ఆఫ్ హవర్స్ ఇచ్చాడు, ఇంజన్లు ఇచ్చాడు, నెక్స్ట్ 24 మెట్రిక్ టన్నుల బొగ్గును వాడతాయట, అంతేనా. సో ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ రోజుకు 13 గంటలు పనిచేస్తూ 8 ఇంజన్లు ఎంత బొగ్గు ఖర్చు చేస్తాయో కనుక్కోమన్నాడు, ఎంత బొగ్గు ఖర్చు చేస్తాయో కనుక్కోమన్నాడు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఈ రెండవ రకం ఇంజన్లు 4, ముందు రకం ఇంజన్లు 3 కంటే ఒకే పరిమాణంలో బొగ్గు వాడకం చేస్తాయట, అంతేనా. అంటే ఫస్ట్ ఈ 3y =
4y ఈక్వల్స్ టు 3x అంతేనా. 4y ఈక్వల్స్ టు 3x. యాక్చువల్లీ ఈక్వేషన్ అవసరం లేదు, బట్ మీకు అది అర్థం కావడానికి చెప్తున్నాను. సో చూడండి, 8 ఇంటూ 9/24 ఈక్వల్స్ టు 13 ఇంటూ 8 హౌ మచ్ అన్నాడు. బట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి. రెండవ రకం ఇంజన్లు 4, ముందు రకం ఇంజన్లు 3 ఒకే పరిమాణంలో బొగ్గు వాడకం చేస్తాయట. అంటే చూడండి, ఫర్ సపోజ్ ఇది సో ఇందులో బొగ్గు వాడకం ఎంత అండి? సో రెండో రకంలో బొగ్గు వాడకం ఎంత? 1/4. ఇందులో బొగ్గు వాడకం ఎంత? 1/3. సింపుల్గా రాయాలంటే అంతేనా. ఇందులో బొగ్గు రకం 1/3, ఇందులో బొగ్గు రకం 1/4. సో మనకి ఇది ఇక్కడ ఈక్వేషన్ సంబంధం లేదు ఇక, రైట్. సో అప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనము? 1/3 ఈక్వల్స్ టు అంతేనా. సో 3 3s రైట్. సో 24s. ఇక్కడ ఎంత వస్తుంది? సో 2s అంతేనా. అప్పుడు రెండో రకం ఇంజిన్ ఎంత బొగ్గు ఖర్చు చేస్తాట? ఎన్ని మెట్రిక్ టన్ బొగ్గు ఖర్చు చేస్తాట? 26 అంటే 13 ఇంటూ 2. 13 ఇంటూ 2 ఎంత అండి? 26 మెట్రిక్ టన్నుల బొగ్గు ఖర్చు చేస్తాట అంతేనా. 26 మెట్రిక్ టన్నుల బొగ్గు ఖర్చు చేస్తాట. సో ఇక్కడ 1/3 1/4 ఎలా రాశారని డౌట్ రావచ్చు మీకు, ఓకేనా. సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమన్నాడు? ఈ రెండు ఈక్వల్ అన్నాడు. అంటే ఫర్ సపోజ్ 3x ఈక్వల్స్ టు 4y అన్నాడు, రైట్. సో ఇక్కడ మనం x వాల్యూ తీసుకునేటప్పుడు, y వాల్యూ తీసుకునేటప్పుడు ఏం రాస్తాం మనము? x 1/3 అని రాస్తాము అంతేనా. సో y ఏం రాస్తాము? 1/4 అని రాస్తాము. సో అదే ఇక్కడ రాశాను నేను, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోజుకు 8 గంటలు పనిచేస్తూ 117 మందిని పనికి ఉపయోగిస్తూ 46 రోజుల్లో పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ కుదిరిందట, ఓకేనా. సో రోజట 8 hours పర్ డే చేస్తారట. ఎంతమంది? 46 రోజుల్లో ఎన్ని యూనిట్స్? 117 యూనిట్స్ అట. అయితే 33 రోజులు పనిచేసిన తర్వాత 4/7 వంతు పని పూర్తయిందట అంతేనా. సో వర్క్ని కింద రాస్తాం కదా, 4/7 పని పూర్తయింది. సో 4/7 పూర్తయిందంటే రిమైనింగ్ ఎంత ఉందండి? రిమైనింగ్ ఎంత అవుతుంది అప్పుడు? సో 7 - 4/7 అంటే 3/7 కదా. సో రిమైనింగ్ 3/7 వర్క్ ఉంది. రిమైనింగ్ 3/7 వర్క్ ఉందంట అంతేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు? 3/7 వర్క్ ఉంది. సకాలంలో పని పూర్తి కావడానికి రోజుకు 9 గంటలు పనిచేస్తూ ఎంతమంది అదనపు పనివారు అవసరము అని అడిగాడు. ఎంతమంది అదనపు పనివారు అవసరమని అడిగాడు, రైట్. సో చూడండి, ఇక్కడ రోజుకు 8 గంటలు పనిచేస్తూ 117 మందిని ఉపయోగిస్తూ 46 రోజులు పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ కుదిరిందట. సో మొత్తం ఎంత? 46 రోజులు. ఆల్రెడీ ఎన్ని డేస్ అయిపోయినాయి? 33 అయిపోయినాయి. కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటాయి? 13. ఇక్కడ 13, రైట్. సో టోటల్ మెంబర్స్ ఎంత మనకి ఇక్కడ? టోటల్ మెంబర్స్ ఎంత? 117. ఎన్ని డేసు అంటే ఒక డేస్కి ఎన్ని అవర్స్? 8 hours వర్క్ చేస్తారట. ఒక డేస్కి 8 hours వర్క్ చేస్తారట, రైట్. అంతే కదా. సో మనం ఇక్కడ నంబర్ ఆఫ్ మెన్ అనుకోవాలి. సో 7 క్యాన్సిల్ అవుతుంది, అదేనా. 7 క్యాన్సిల్ అవుతుంది. 13 9s 9 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందండి? 4 2s. సో ఇంకేం క్యాన్సిల్ ఉన్నాయి? ఇంకేం క్యాన్సిల్. సో ఏం చేస్తామండి మనం? 33 × 3 × 2 ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ మెన్. అంటే ఎక్స్ అంటే మెన్ తీసుకున్నాం మనం ఇక్కడ. సో టోటల్ ఎంత అండి? 6 33 అంటే ఎంత? 198. సో మనకు టోటల్ 198 మెన్ ఉన్నారట. బట్ ఆల్రెడీ ఇక్కడ మనము 117 మెంబర్స్ తీసుకున్నాం ఆల్రెడీ. సో రిమైనింగ్ అడిషనల్గా ఎంత కావాలి? 198 - 117 అంటే ఎంత కావాలి మనకి అడిషనల్గా? సో 81 మెంబర్స్ కావాలి. అడిషనల్గా మనకు ఎంతమంది పనివారు అవసరం అంటే
81 మెంబర్స్ అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తలకు 850 గ్రాముల రేటుతో ఆహార పదార్థాలు ఇస్తే ఒక సైనిక శిబిరంలో 3300 మందికి 32 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి. 7 రోజుల తర్వాత అదనపు బలగం రావడం వల్ల తలకు 825 గ్రాముల రేటుతో మిగిలిన ఆహార పదార్థాలు ఇంకా 17 రోజులు మాత్రమే సరిపోతాయి. అదనపు బలగం వారి సంఖ్య ఎంత కనుక్కోమంటున్నాడు కదా. సో చూడండి, 7 డేస్ తర్వాతనంట బలగం పెరిగిందంట. అంటే టోటల్ ఎన్ని డేస్? 32 డేస్. ఈ 32 డేస్లో ఎన్ని రోజుల తర్వాత బలగం పెరిగిందట? 7 డేస్ తర్వాత. అంటే 25 డేస్ వరకు, ఈ 25 డేస్ వరకు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా, అంతే కదా. రైట్. అంటే 850 ఇంటూ ఎంత? 850 ఇంటూ పర్ హెడ్ ఎంత? పర్ హెడ్ 850 అంటే ఎంతమంది ఉన్నారు? 3300 ఇంటూ ఎన్ని డేస్? 25 డేస్ ఈక్వల్స్ టు, అంతే కదా, ఈక్వల్స్ టు మొత్తం తర్వాత ఏమైంది? బలగం పెరిగిన తర్వాత 825 గ్రామ్స్ పర్ హెడ్ వచ్చిందట. ఎన్ని రోజులు? 17 రోజులు మాత్రమే వచ్చిందట. అయితే ఇక్కడ అదనపు బలగం ఎంత వచ్చిందో కనుక్కోమంటున్నాడు, అంతేనా. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. సో 25 33 25 34 నెక్స్ట్ 33 ఎంత వస్తుంది? 3300 అంతేనా. 17 2 రైట్. సో టోటల్ ఎంత అండి ఇప్పుడు? సో 200 ఇంటూ 25 ఈక్వల్స్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? టోటల్ 5000. అంటే ఈ ఎక్స్ ఏంటండి? ప్రజెంట్ ఉన్న మెంబర్స్ ప్లస్ యాడ్ అయిన మెంబర్స్. ప్రజెంట్ ఉన్న మెంబర్స్ ప్లస్ యాడ్ అయిన మెంబర్స్. మన ఏం కనుక్కోమంటున్నాడు? అదనపు బలగం ఎంత అంటున్నాడు, అంతేనా. అంటే ప్రజెంట్ ఎంత ఉన్నారు? 3300. సో మనకి మొత్తం కలిపి యాడ్ అయిన వాళ్ళను ప్రజెంట్ ఉన్న మెంబర్స్ ఎంత అండి? 5000. అంటే ఈ రిమైనింగ్ వాళ్ళని తీసేస్తే యాడ్ అయిన వాళ్ళు వస్తారు కదా, అప్పుడు ఎంత? 1700, అంతేనా. 1700 అనేది అదనపు బలిగం అంట, అదనపు బలిగం సంఖ్య అంట. రైట్. సో దీంతో చైన్ రూల్లో ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యండి. నెక్స్ట్ సెషన్లో మనము ఎక్సర్సైజ్ చూద్దాం, ఎక్సర్సైజ్ పార్ట్ చూద్దాం. రైట్. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్. స్టే సేఫ్. This video is brought to you by AKSIAS.